నమస్తే. ఈరోజు మనం శ్రీకృష్ణుడు తన అష్టభార్యలతో నివాసం ఉన్న బేట్ ద్వారకా చారిత్రక ప్రదేశం కోసం తెలుసుకుందాం. ఈ బేట్ ద్వారకా అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం. బేట్ ద్వారకా గుజరాత్ రాష్ట్రంలోని దేవభూమి ద్వారకా జిల్లాలో ఉంది. ఇది ద్వారకా నగరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ద్వీపానికి చేరుకోవడానికి ఓఖా నుంచి పడవలో ప్రయాణించాలి. ఓఖా నుంచి సముద్రం మీదుగా పడవలో 20 నిమిషాలు ప్రయాణం చేస్తే మనం ఈ బేట్ ద్వారకాను చేరుకుంటాం. అయితే ఇటీవల కాలంలో ఈ పడవ ప్రయాణాన్ని తప్పించడానికి ఒక వంతెనను ప్రభుత్వం నిర్మించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. ఇదే సుదర్శన్ సేతు. దీన్ని ఓఖా బేట్ ద్వారకా సిగ్నేచర్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. ఈ వంతెన భారతదేశంలోనే అతి పొడవైన తీగల వంతెన. దీని పొడవు 2.32 కిలోమీటర్లు. దీన్ని దాదాపు 980 కోట్లతో నిర్మించారు. ఈ కేబుల్ వంతెన ఓఖా ప్రధాన భూభాగం నుంచి సముద్రం మధ్యలో ఉన్న బేట్ ద్వారకాతో అనుసంధానం చేస్తుంది. ఇది 2024 ఫిబ్రవరి 25న భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సుదర్శన్ సేతు వంతెన నిర్మాణానికి 2016లో కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ 2017లో అక్టోబర్ 7న ఓఖా బేట్ ద్వారకా మధ్య ఈ వంతెన శంకుస్థాపన చేశారు. దీనిని 978 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ వంతెన ద్వీపంలో నివసిస్తున్న సుమారు 8,500 మంది ప్రజలు, అలాగే అక్కడున్న దేవాలయాలను సందర్శించే సుమారు 2 మిలియన్ల మంది యాత్రికులకు ఈ వంతెన సేవలు అందిస్తుంది. వంతెన నిర్మాణానికి పూర్వం ఇక్కడికి చేరుకోవాలంటే కేవలం పడవ మార్గం ద్వారాగానే చేరుకోవాల్సి వచ్చేది. పడవ మార్గం అత్యంత ప్రమాదకరంగా ఉండేది. అయితే యాత్రికులకు తప్పని పరిస్థితుల్లో ఈ పడవ ద్వారా ప్రయాణం చేసేవారు. దీనివల్ల నేరుగా పడవ తప్పితే వేరే మార్గం లేకపోవడం వల్ల చాలామంది యాత్రికులు ఇక్కడికి వెళ్లేందుకు ఇబ్బంది పడేవారు. బేట్ ద్వారకా చరిత్ర ప్రకారం ఇది శ్రీకృష్ణుడు తన వంశంతో కలిసి నివసించిన స్థలం అని చెప్పబడుతుంది. మహాభారతంలోనూ ఇతర పురాణాల్లోనూ ఈ ప్రదేశం గురించి ప్రస్తావన ఉంది. ఇది శ్రీకృష్ణుడి రాజధాని ద్వారకా నగరానికి భాగంగా భావించబడుతుంది. ఇక్కడ జరిగిన తవ్వకాల్లో 5,000 సంవత్సరాల క్రితం నాటి నౌకాశ్రయాలు, నగర నిర్మాణ అవశేషాలు కనిపించాయి. ఈ బేట్ ద్వారకాలో శ్రీకృష్ణుని దేవాలయం ఉంది. ఈ దేవాలయం లోపల శ్రీకృష్ణుడు మఖాంచర్ అనే రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ రుక్మిణి, సత్యభామ, జాంబవతి దేవాలయాలు మొదలైన దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రదేశంలో హనుమాన్ మందిరం, దేవీ దేవాలయం, నరకాసుర వధ స్థలం వంటి పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. ఇది పుణ్య నదుల సంగమం స్థలంగా కూడా ప్రసిద్ధి చెందింది. మీరు గుజరాత్ వెళ్ళినప్పుడు ద్వారకాను సందర్శించిన అనంతరం ఈ బేట్ ద్వారకాను తప్పనిసరిగా సందర్శించండి. బేట్ అంటే బహుమతి అని అర్థం. ఈ బేట్ ద్వారకా ద్వీపాన్ని వల్లభాచార్యుల వారు శ్రీకృష్ణుడికి బహుమతిగా ఇచ్చారని చరిత్రలో చెబుతారు. అందుకే దీన్ని బేట్ ద్వారకా అని అంటారు, బహుమతిగా ఇచ్చిన ప్రదేశం. అంతేకాకుండా శ్రీకృష్ణుని మిత్రుడైన కుచేలుడు ఈ ప్రదేశంలోనే శ్రీకృష్ణుని కలిసినట్టు చెబుతారు. అదే దాన్నే కలయిక అంటారు. బేట్ అంటే కలయిక అనే అర్థం కూడా వస్తుంది. కాబట్టి శ్రీకృష్ణుని కుచేలుడు కలిసిన ప్రదేశం కాబట్టి దీన్ని బేట్ ద్వారకా అని కూడా అంటారని చెబుతారు. ఇక్కడ ఆలయంలో స్వామివారు ఈ విధంగా ఉంటారు, దర్శించుకోండి.
స్వామివారి ఆలయానికి వెళ్ళే మార్గం. లోపల కెమెరాలు ఎటువంటి అనుమతి లేదు, అందువల్ల లోపల మనం తీసే అవకాశం లేదు. ఇది స్వామివారు మూల విరాట్. ఇక్కడికి సమీపంలోనే సముద్రంలో మునిగిన ద్వారకా ప్రాంతంలోని అనేక అవశేషాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడ జలాంతర్గామి ద్వారాగా లోపలికి వెళ్తే పురాతన కాలం నాటి అనేక అవశేషాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ ఈ ప్రాంతానికి చేరుకొని అక్కడ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చూశారుగా శ్రీకృష్ణుని నగరం బేట్ ద్వారకా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. మరిన్ని విశేషాలతో మళ్ళీ